మూవీ రేటింగ్ అండ్ రివ్యూ గురించి నేనేం మాట్లాడట్లేదు. ఇది డెఫినిట్‌గా నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. 'డాకు మహారాజ్' మూవీకి రిలీజ్‌కి ముందు ఉన్న హైప్ ఎంతైతే ఉందో, ఇప్పుడు ఈ సెకండ్ కూడా హైప్ అలానే ఉంది. ఎందుకు అలానే ఉంది అంటే, మూవీ రిజల్ట్ కూడా అలానే ఉంది కాబట్టి. మూవీలో చాలా మంచి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీలో బాలకృష్ణ క్యారెక్టరైజేషన్, బాబీ కొల్లి స్క్రీన్ ప్లే, తమన్ మ్యూజిక్ అండ్ తమన్ బీజీఎం అండ్ తమన్ సాంగ్స్ కూడా ఈ మూవీకి ఒక స్పెషల్ అసెట్ అని చెప్తా. స్పెషల్ కాదు, మేజర్ అసెట్టే. తమన్ అండ్ బాలకృష్ణ కాంబినేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీయే వచ్చిద్దని చెప్పి అంత స్ట్రాంగ్‌గా జనాలు ఈ రోజున చెప్పగలుగుతున్నారు. అండ్ నేను కూడా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ తమన్ అండ్ బాలకృష్ణ చూసుకుంటే మనకి ఆ బీజీఎం ఎంత బాగా నచ్చిందో ఈ మూవీ బీజీఎం వాటన్నిటిని కొట్టేసి ఇంక నెక్స్ట్ టైమ్ తమన్, బాలకృష్ణ మూవీ ఏంట్రా అంటే 'డాకు మహారాజే' అని చెప్పే రేంజ్‌లో మూవీ బీజీఎం అయితే ఉంది. ఇప్పుడు ఈ మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన బాలయ్య బాబు గురించి మనం మాట్లాడుకుందాం. బాలయ్య బాబుని చూస్తే నాకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ టైర్ హీరోస్‌తో పోటీగా అతను మూవీస్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్‌గా చూసిన ప్రతి బాలకృష్ణ మూవీ కూడా ఏదో ఎలివేషన్స్ మీద ఎళ్ళిపోకుండా ఖచ్చితంగా స్టోరీ డ్రివెన్ అండ్ అలాగే ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌ని ట్రై చేస్తూ వచ్చారు. ఈ ఏజ్‌లో కూడా మేక్ ఓవర్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయడం చూస్తుంటే ఖచ్చితంగా నాకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. బాలకృష్ణ కైండ్ ఆఫ్ టైర్ హీరోస్ అందరూ కూడా ఒక సేఫ్ అండ్ సెటిల్డ్ మూవీస్ చేసుకుంటూ ఎళ్తుంటే, బాలకృష్ణ మాత్రం ఔట్ ఆఫ్ ది జానర్ అండ్ ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్‌తో మన ముందుకైతే వస్తున్నారు. కంప్లీట్‌గా ఇప్పుడు చెప్పాలి అంటే అప్పుడుకి ఆ టైర్ హీరోస్‌కి ఎంత పోటీ అయితే ఇచ్చారో, ఇప్పుడు ప్రెజెంట్ టైర్ హీరోస్‌కి కూడా బాలయ్య బాబు అతని మూవీస్‌తో స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు. దానికి ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేసే తీరుతా. అండ్ ఈ 'డాకు మహారాజ్' మూవీలో డైరెక్షన్ అండ్ స్టోరీ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ స్టోరీ చిన్నదే. సింపుల్ స్టోరీయే. కానీ స్క్రీన్ ప్లేలో దాన్ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా బాబీ కొల్లి మొత్తం నీట్‌గా డిజైన్ చేశారు. సో, అది నాకు బాగా నచ్చింది. బాబీ కొల్లి ప్రీవియస్‌గా 'వాల్తేరు వీరయ్య' మూవీ అయితే చేశారు. అది మెగా ఫ్యాన్స్‌కి ఎంత హై అయితే ఇచ్చిందో, ఈ 'డాకు మహారాజ్' డెఫినిట్‌గా 'వాల్తేరు వీరయ్యకి' మించి అయితే ఉందని చెప్తా. ఓకే. ఇది మంచి విషయమే. ఎందుకు అంటే బాబీ కొల్లి మూవీ బై మూవీ ఖచ్చితంగా అప్‌గ్రేడ్ అయితే అవ్వాలి. ఈ మూవీ చూస్తే డెఫినిట్‌గా అతను అప్‌గ్రేడ్ అయ్యారని మీరైతే ఒప్పుకుంటారు. నేను ఒప్పుకున్నా, మీరు ఒప్పుకుంటారు మూవీ చూసి ఉంటే. అండ్ ఇప్పుడు తమన్ గురించి వద్దాం. తమన్, బాలయ్య కాంబో అంటే ఒక హాట్ కేక్ అని చెప్తా. ప్రీవియస్‌గా వచ్చిన తమన్, బాలయ్య కాంబోలో వచ్చిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టరే. ఇప్పుడు ఈ మూవీ బీజీఎం చూస్తే మనకి ఎలాంటి మైండ్ సెట్ వచ్చేసిద్ది అంటే, తమన్, బాలయ్య కాంబినేషన్‌లో ఒక మూవీ వస్తుందంటే కళ్ళు మూసుకొని ఆ మూవీకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అయ్యిద్ది అనే ఒక మైండ్ సెట్‌ని తమన్ ఈ మూవీతో మనకైతే ఇచ్చేసారు. తమన్ ఖచ్చితంగా న్యాయం అయితే చేశారు. ఓవరాల్‌గా తమన్ ఈ మూవీలో 100 కాదు 1000% తన డ్యూటీ అయితే డెఫినిట్‌గా చేశారు. మనం కొన్ని బాలయ్య బాబు మూవీస్‌లో కొన్ని అన్‌వాంటెడ్ లవ్ ట్రాక్స్, అన్నెసెసరీ ఫేక్ ఎలివేషన్స్ చూస్తూ ఉంటాం. అవేమీ లేకుండా కంప్లీట్‌గా క్యారెక్టర్ డ్రివెన్ లోనే మూవీ అంతా తీసుకెళ్లారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ప్రీ ఇంటర్వల్, క్లైమాక్స్, ఓపెనింగ్ షాట్ ఇలాగా మూవీలో ఎలివేషన్ అండ్ ఫైట్స్ అనే సెగ్మెంట్ వస్తే ఖచ్చితంగా ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ అండ్ ఔట్ స్టాండింగ్ బీజీఎం అండ్ ఔట్ స్టాండింగ్ సినిమాటోగ్రఫీ అండ్ ఔట్ స్టాండింగ్ ఫిల్మ్ అని చెప్తా. అంత బాగా చేశారు. సో, ఇది నా ఒపీనియన్ అబౌట్ 'డాకు మహారాజ్'. థాంక్ యూ.